మరోవైపు తెలంగాణ భవన్ దగ్గర మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. గేటు ఎదుట బైఠాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలంతా నినాదాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ చందు తెలంగాణ భవన్ నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి. జమీమా కేసీఆర్ విచారణ అయితే ముగిసింది. తెలంగాణ భవన్ ముందు కొద్దిసేపు క్రితం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఆందోళన చేసిన అనంతరం వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ నందినగర్ నివాసానికి నల్ల జెండాలతో వాళ్ళంతా కూడా బయలుదేరి వెళ్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. నేతలంతా కూడా నందినగర్ నివాసానికి బయలుదేరుతున్నారు. మొత్తంగా ర్యాలీగా వాళ్ళంతా కూడా వెళ్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కూడా ఇక్కడి నుంచి బయలుదేరి నందినగర్కు వెళ్ళారు. ఇప్పుడు ప్రస్తుతం మొత్తం క్యాడర్ అంతా కూడా అక్కడికి బయలుదేరి నల్ల జెండాలు మనం ప్రస్తుతం చూడవచ్చు. నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ వాళ్ళంతా కూడా కేసీఆర్కు సంఘీభావంగా వాళ్ళంతా కూడా వెళ్తూ ఉన్నారు. ప్రధానంగా సుదీర్ఘంగా విచారణ అయితే 5 గంటల పాటు కేసీఆర్ విచారణ కొనసాగింది. నేతలంతా కూడా ఉదయం నుంచి నేతలంతా కూడా ఇక్కడే ఉండి కేసీఆర్కు సంఘీభావం తెలిపారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కేసీఆర్ దిష్టి బొమ్మను రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలను పలుసార్లు వాళ్ళంతా కూడా తగలబెట్టడం పరిస్థితి ఇక్కడ కనిపించింది. దిష్టి బొమ్మను దగ్ధం చేశారు పలుమార్లు. ప్రధానంగా చూసినట్లయితే ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల బీఆర్ఎస్ క్యాడర్ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. ముఖ్యంగా మండల, మున్సిపల్, జిల్లా స్థాయిలో కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. నల్ల జెండాలతో నిరసన తెలిపారు. మోటార్ సైకిల్ ర్యాలీలు చేశారు. అదేవిధంగా నిరసన తెలిపారు. బీఆర్ఎస్ రాష్ట్ర విద్యార్థి విభాగం సంబంధించిన నేతలంతా కూడా వాళ్ళు కూడా మంత్రుల క్వార్టర్స్ను కూడా ముట్టడించారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. చాలామందిని దిగ్బంధం కూడా చేసిన పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టు ఉదయం నుంచి కూడా ఒక ఆందోళన అయితే బీఆర్ఎస్ క్యాడర్లో కనిపించింది. ఎందుకంటే కేసీఆర్ 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన ఉన్నారు. ఈ క్రమంలో కేసీఆర్ను విచారణ తీసుకురావడానికి కూడా క్యాడర్ అయితే జీర్ణించుకోలేకపోయింది. వాళ్ళంతా కూడా కేసీఆర్ లాంటి వ్యక్తిని, తెలంగాణ తెచ్చిన వ్యక్తిని ఎలా విచారణ పేరిట వేధిస్తారు అంటే కూడా మాట్లాడేటువంటి పరిస్థితి అయితే మనం ఉదయం నుంచి కూడా చూసాం. ఈ క్రమంలోనే చాలా కొంతవరకు కార్యకర్తలు కొంత ఉద్రిక్తతకు కూడా లోనయ్యారు. కొన్నిసార్లు బయటికి వెళ్ళే తెలంగాణ భవన్ నుంచి బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేశారు. అయినప్పటికీ పోలీసులు మాత్రం వారిని అడ్డుకొని వాళ్ళని లోపలనే ఉంచారు, నియంత్రణ పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారు. ముఠా గోపాల్ గారు, చెప్పండి, దాదాపు కేసీఆర్ గారిని 5 గంటల పాటు విచారణ చేస్తారు, దీన్ని ఎలా చూస్తారు? కేసీఆర్ గారు ఎప్పటికీ కడిగిన ముత్యం లాంటి వ్యక్తి. కేసీఆర్ గారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు యావత్ భారతదేశంలో ఎవరు చేయలేదు. కాబట్టి ఈనాడు ఆయన కంటే ఎక్కువ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి వెల్లుగా పడిపోయాడు. కాబట్టి ఈరోజు ప్రజలు పూర్తిగా జై కేసీఆర్ గ్రామాన ఎటు చూసినాగానే నినాదాలు జరుగుతున్నాయి. కేసీఆర్ గారు ఎప్పుడు పేద ప్రజానికానికి గురించి పోరాడిన వ్యక్తి. మరి అయితే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు అందరినీ మోసం చేస్తూ మాయమాటలు చెప్తూ అరిచేతితో స్వర్గం చూపించేసేసి మేము నడిపేయాలనుకుంటుండు. తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చూసినా కానీ కట్టడాలు కానీ, నిర్మాణాలు కానీ, ప్లస్ ఇంకోటి మనకు ఏదైతే ఉందో రైతు బంధు కానీ, హాస్టల్స్ కానీ పూర్తి కట్టిన ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కింది. కేసీఆర్ గారు చేసిన పనులు ఎవరు చేయలేదు. కాబట్టి ఈనాడు ప్రజలు దాన్ని అర్థం చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, మరోవైపు విచారణ చేస్తా ఉన్నారు, దీన్ని ఎలా చూస్తారు? మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్వీప్ చేస్తుంది. ఎటు చూసినా కానీ ఎక్కడ పోయినా కానీ బీఆర్ఎస్ పార్టీ కనబడుతుంది. ఈయన ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ గారికి ఓటేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి పెద్ద ఎత్తున అనే లెవెల్లో ఉన్నారు. కారు గుర్తుకే మన ఓటు, కేసీఆర్నే గెలిపించాలంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో డైవర్షన్లో భాగంగానే ఇప్పుడు అంతా కూడా విచారణ కొనసాగిస్తున్నారంటూ కూడా అటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే చాలామంది నేతలంతా కూడా నందినగర్ నివాసానికి బయలుదేరి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కేసీఆర్ను కలవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళంతా కూడా ఇక్కడి నుంచి వెళ్తున్నారు. కేసీఆర్ ప్రస్తుతం నందినగర్ నివాసంలో హరీష్ రావు, కేటీఆర్, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కూడా సమావేశమయ్యారు. ఇప్పటివరకు 5 గంటల పాటు సిట్టు ఏం విచారించింది, అసలు ఏం అడిగారు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా కేసీఆర్ వారితో షేర్ చేసుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్, సంతోష్ రావు, ఈ ముగ్గురు నేతలను కూడా దాదాపు 7 గంటల పాటు
ఆ సిట్టు విచారించింది. ఈ క్రమంలో ఇప్పుడు కేసీఆర్ని అసలు ఏం విచారించింది, అసలు కేసీఆర్ని ఏం ప్రశ్నలు అడిగారు, ముఖ్యంగా అప్పుడు అధికారులు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే ఈరోజు విచారణ కొనసాగించారు. కాబట్టి అసలు ఈ మాస్టర్ మైండ్ ఎవరు, బిగ్ బాస్ ఎవరు, ఆ పెద్ద ఆయన ఎవరు అనేటువంటి అన్ని అంశాలను కూడా ఆ కేసీఆర్ని అడిగారా, లేకపోతే అసలు ఏం అడిగారు అనే విషయాలన్నిటికీ కూడా వారితో కేసీఆర్ షేర్ చేసుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా చూస్తున్నట్టయితే గతంలో అటు హరీష్ రావు కావచ్చు, ఇటు కేటీఆర్ గారు విచారణకు హాజరైనప్పుడు టైంపాస్ చేశారు తప్ప ఏం అడగలేదు. 7 గంటల పాటు ఏం టైంపాస్ చేశారనేటువంటి విషయాన్ని కూడా వీటి వాళ్ళ నేతలు చెప్పుకొచ్చిన పరిస్థితి మనకు కనిపించిన నేపథ్యంలో ఈ రోజు విచారణకు సంబంధించిన అంశాలనే కేసీఆర్ వారితో షేర్ చేసుకున్నట్లుగా మనకు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ భవన్ నుంచి అయితే ఆ నేతలంతా కూడా బయలుదేరి నందినగర్ నివాసానికి అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరుసగా నేతలంతా కూడా అక్కడికే క్యూ కట్టారు. వాళ్ళంతా కూడా నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ వాళ్ళంతా కూడా నందినగర్కు బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఉదయం దాదాపు 9 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా కార్యకర్తలంతా కూడా తెలంగాణ భవన్లోనే ఉన్నారు. వాళ్ళంతా కూడా ఉదయం నుంచి కూడా నాన్ స్టాప్గా కేసీఆర్ జిందాబాద్ అని కూడా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాళ్ళంతా భవన్లోనే ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా క్యాడర్లో ఎప్పుడూ లేనంతగా ఈరోజు మాత్రం కేసీఆర్ విచారణ సందర్భంగా మాత్రం క్యాడర్ మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు రాష్ట్రమంతా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్లయితే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇక్కడికి తెలంగాణ భవన్కి వచ్చారు. వాళ్ళంతా కూడా ఇక్కడే ఉండి కొంత క్యాడర్ కూడా భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీగా తమ అధినేతను విచారణ పిలిచినప్పటికీ ఎక్కడ కూడా ఎలాంటి భయాందోళన చెందనవసరం లేదు. ఎందుకంటే రాజకీయాలు ఇలాంటివన్నీ సహజం, కేసులు వస్తుంటాయి పోతుంటాయి. ఇవన్నీ కూడా డైవర్షన్లో భాగంగా వేధింపుల్లో భాగంగానే చేస్తున్నటువంటి కేసులు. కాబట్టి ఎలాంటి అధైర్యపడవద్దు, మున్సిపల్ ఎన్నికల్లో గట్టిగా పోరాడాలనే అంశాన్ని ఇక్కడ నేతలంతా కూడా క్యాడర్కి చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపించింది. జమీమా రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. తెలంగాణ భవన్ దగ్గర మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ అధికారులు విచారించారు. దీనికి వ్యతిరేకంగా తెలంగాణ భవన్ దగ్గర బీఆర్ఎస్ నేతలు నెల్ల జెండాలతో పాటు ఉద్రిక్తమైన వాతావరణాన్ని చేస్తున్నట్లుగా చూస్తున్నాం. గేటు ఎదుట బైఠాయించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేస్తూ ఉన్నారు. వారు రోడ్లపై బైఠాయించి మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణకు సంబంధించి ఎలా మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అంటూ దానికి నిరసనగా నల్ల జెండాలతో వారంతా కూడా అక్కడ బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అక్కడికి పరిస్థితిని అదుపు చేసేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలు వినకుండా నిరసనలు తెలియచేయడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణ భవన్ ఎదుట గేటు ఎదుటే బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు.